We thank and praise the Lord for gathering us once again this evening to come into His house to worship Him. తను ఆరాధించడానికి తన యొక్క సాయంకాల సమయంలో తన యొక్క సన్నిధానంలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చినందుకే దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. May the Lord prepare you and me through His word so that we can bring a sweet smelling aroma acceptable unto Him. ప్రభు అంగీకరించేటువంటి ఎంతో మధురమైనటువంటి పరిమళ వాసన ఆరాధన తీసుకుని వచ్చినట్లుగా ప్రభు తన యొక్క లేఖనాల ద్వారా నిన్ను నన్ను సిద్ధపరచును గాక. Please turn with me to 1 Peter chapter 1. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము First 5 verses we shall read responsively. మొదటి 5 వచనాలు మార్చి చదువుకుంటాం. 1 Peter chapter 1 first 5 verses responsively. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మవల్ని పరిశుద్ధ పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షం పట్టుకుని ఏర్పరచుకున్న వారికి అనగా కొరింథు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బెతునియాను దేశములను చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు క్షమని చెప్పిన రాయింది మీకు కృపయు సమాధానం విస్తరణను గాక. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపండు గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. Who are kept by the power of God through faith for salvation, ready to be revealed in the last time. One more verse, 2nd chapter, verse 9 also all together. రెండో అధ్యాయము 9వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. 1 Peter chapter 2 verse 9 all together. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు But you are a chosen generation, a royal priesthood, a holy nation, His own special people, that you may proclaim the praises of Him who called you out of darkness into His marvelous light. ప్రజలనై ఉన్నారు. Shall we pray? ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమల పరలోకపు మా తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, we thank you, Lord, for choosing us as a small remnant to come into thy house to worship you. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో తండ్రి కొద్ది శేషముగా నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధానంలో మమ్మల్ని సమకూర్చినందుకు కొరకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం. We thank you, Lord, for all thy love, care and protection throughout the past week, past the last 2 months in this new year 2021. ఈ యొక్క 2021వ సంవత్సరంలో దాని వారాల్లో తీరిపోతున్న గత నెలల్లో తన్ని మీరు చూపించినటువంటి కృప అంతటి కొరకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం. We give you all glory for all thy divine protection and provision unto us. ప్రభుత్వాన్ని మా పక్షాన నీ యొక్క దైవికమైనటువంటి భద్రత, దైవికమైనటువంటి తండ్రి యొక్క ఏర్పాటు అంతటి కొరకై సదుపాయం అంతటి కొరకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం. Thank you, Lord, for the scripture portion we have read. మేము చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని బట్టి ప్రభావ వందనాలు చెల్లిస్తున్నాం. Speak to us in a new way. ప్రభుత్వండి నూతనమైన విధానంలో మాతో మాట్లాడండి. Help us to worship thee in spirit and truth. ఆత్మతోను సత్యంతోను నేను ఆరాధించినట్లు మాకు సహాయపడండి. We pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ధన్యకరమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. One of the greatest privileges as New Testament believers that we have is to offer our worship as a sweet incense unto Him in His holy temple. నూతన నిబంధన విశ్వాసులముగా దాని యొక్క ఆలయములో మనమందరం కూడా చేరి వచ్చి ఆయనకెంతో పరిమళ వాసనగా ఆరాధన అందించేటువంటి గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. Independent of all our circumstances in this earthly journey, we are encouraged to come into His tabernacle and to declare His praises. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యాత్రలో వేరు పరిస్థితులు మనం ఉన్నప్పటికీ కూడా తన యొక్క ఆలయంలో చేరి మనటన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి వారంగా ఉన్నాం. Today we have come into His house to give our sweet incense unto Him. మనము ఆయనకెంతో పరిమళ వాసన అందించేటువంటి ఆ యొక్క సువాసన అందించేటువంటి ఆరాధనను చెల్లించడానికి ఆయన సన్నిధిలో మనం చేరి వచ్చాం. Our worship must be a sweet incense. మన యొక్క ఆరాధన అది పరిమళ వాసన తెచ్చేదిగా ఉండాలి. Holy incense. అది పరిశుద్ధమైనటువంటి ధూపంగా ఉండాలి. It is a new fresh incense. అది నూతనమైన ఎంతో తాజావంతమైనటువంటి ఆ యొక్క ధూపంగా ఉండాలి. It is an acceptable incense. అది అంగీకరించబడేటువంటి ఆ యొక్క ధూపంగా ఉండాలి. It is a perpetual incense. అది ఎడతెగక ఉండాల్సినటువంటి ఆ యొక్క ధూపంగా ఉండాలి. Exodus chapter 30 verse 7 to 8 we read how a high priest is supposed to offer this incense. నిర్గమకాండం 30వ అధ్యాయంలో 7-8 వచనాల్లో చూస్తే ఒక యాజకుడు ఎలాగ యొక్క ధూపాన్ని వేయాలో ఆ సంగతులు అక్కడ రాయబడి ఉన్నాయి. So also we have come into his house today. ఈ దినము మనం కూడా ఆయన యొక్క సన్నిధానంలోనికి వచ్చినాం. To offer our incense of worship to him, which is sweet,
holy, fresh, and acceptable and perpetual. మనము కూడా మన యొక్క ఆరాధనను, మన యొక్క ధూపాన్ని ఆయనకు చెల్లించడానికి ఆయన సన్నిధిలోనికి వచ్చినాం. ఆ యొక్క ధూపము పరిశుద్ధమైనది, అదెంతో రమ్యమైనటువంటిది, అదెంతో చక్కనైనటువంటి ధూపంగా ఉంది. And that is what Apostle Peter was encouraging the scattered believers to do. అపోస్తులైనటువంటి పేతురు చెదిరినటువంటి యూదులకు ఆయన అలాగూ చేయమని ప్రోత్సహిస్తా So ఉన్నాడు. the first Peter and second Peter మొదటి పేతురు, రెండో పేతురు written to the believers that were scattered. అది చెదిరిపోయినటువంటి విశ్వాసుల కొరకు రాయబడినటువంటి విషయాలు. Verse 1, మొదటి వచనములో chapter 1 Peter chapter 1 verse 1. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి Peter, వచనం. an apostle of Jesus Christ, to the pilgrims of dispersion in Pontus, Galatia, Cappadocia, Asia and Bithynia. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆ కింది భాగంలో రాయబడిన చూడండి. ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పుదోకియా, ఆసియా, బెతునియాను దేశంలో యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయునది So అంటున్నాడు. all the believers were scattered in the first century. మొదటి శతాబ్దంలో చూస్తే విశ్వాసులందరూ కూడా As చెడిపోయి we know that in Acts chapter 2, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో they తెలిసిన were all together. వారందరూ కూడా కలిసి They were ఉన్నారు. fellowshipping together. వారు కలిసి సహవాసం They were చేస్తున్నారు. together in the apostles' doctrine, in the breaking of the bread, in prayer and in fellowship. వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, తర్వాత ప్రార్థన యందు ఎడతెగకుండా వచ్చారు. But when we come to chapter 8, 8వ అధ్యాయానికి వచ్చేసరికి there grows a great persecution against the believers. విశ్వాసుల మధ్యలో చూస్తే ఎంతో గొప్ప హింస జరుగుతా And వచ్చింది. many believers, all the believers except apostles were scattered all over the places. అక్కడ చూస్తే విశ్వాసులందరూ కూడా చెదిరిపోతా వచ్చినారు. కేవలము అపోస్తులు మాత్రం మిగిలిపోయారు. They were discouraged. వారు నిరాశ They were చెందారు. very disturbed. వారు ఇప్పుడు కలవరంలో They were ఉన్నారు. fearful. వారు They are భయపడుతున్నారు. hopeless. వారికి నిరీక్షణ They లేకుండా don't ఉన్నారు. know. They didn't know why this is happening. ఇది ఎందుకు ఇలాగ జరుగుతా ఉందని చింతపడతా So ఉన్నారు. to them, to encourage them, Apostle Peter wrote this epistle. వారిని ప్రోత్సహించడానికి అపోస్తులైనటువంటి పేతురు ఈ యొక్క పత్రికను రాస్తా He was వచ్చారు. telling them, you are sojourners. మీరు ఈ యొక్క యాత్రికులై You ఉన్నారు. are strangers. మీరు ఈ యొక్క పరదేశులుగా You ఉన్నారు. are scattered people. మీరు చెదిరినటువంటి You are వారు. suffering people. మీరు శ్రమ పడుతున్న But వారు. we look into your circumstances. మీ ఉన్నటువంటి పరిస్థితులను మీరు గమనిస్తే You are scattered and suffering people. మీరు చెదిరిపోయి శ్రమ పడుతున్నటువంటి వారు. But in Christ, క్రీస్తునందు you are elect people. మీరు You ఏర్పరచబడిన are వారు. special people. ప్రత్యేకమైన వారు. Chapter 2 verse 9. 2వ అధ్యాయం 9వ వచనములో You are chosen generation. మీరు A ఏర్పరచబడిన royal వంశం, priesthood. రాజులైన యాజక A holy సమూహం, nation. పరిశుద్ధమైనటువంటి His జనం, own special people. ఆయన సొత్తైనటువంటి ప్రజలుగా ఉన్నారు. So the believers in that first century, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి they విశ్వాసం were very discouraged, వారు నిరాశలో very ఉన్నారు. disturbed, వారు కలవరంలో going ఉన్నారు. through very tough times. ఎంతో కష్టకాలం గుండా They are వెళ్తున్నారు. going through sufferings. శ్రమ గుండా So వెళ్తున్నారు. what kind of sufferings? ఇటువంటి శ్రమల గుండా He keeps on వెళ్తున్నారు. explaining in all these chapters. ఈ అధ్యాయాలన్నిటిలో కూడా ఆ సంగతులను వివరిస్తా You ఉన్నారు. are suffering because of external persecution. అది బయట నుండి వచ్చేటువంటి హింస నుండి You are బాధపడుతున్నారు. suffering in your family life. మీ కుటుంబ జీవితాల్లో శ్రమ You are పడుతున్నారు. suffering from your worldly masters. లోక సంబంధమైన ఆ యొక్క యజమానుల నుండి కూడా శ్రమ You are పడుతున్నారు. suffering within internal church issues. సంఘంలో ఉన్నటువంటి లోపటి ఆ యొక్క విషయాలను బట్టి కూడా బాధపడుతున్నారు. But the Lord, do not look at your sufferings, నీ యొక్క శ్రమలను చూడకండి, but look at the Lord ప్రభువును and చూడమంటున్నాడు. then worship Him. అప్పుడు ఆయన So when you ఆరాధించమంటున్నాడు. look at yourself, నిన్ను నువ్వు చూసినప్పుడు you think that you are like a stranger. నువ్వు ఒక యాత్రికునని నువ్వు You అనుకుంటావు. are a sojourner. నువ్వు ఒక పరదేశిగా You are ఉన్నావు అనుకుంటావు. scattered. చెదిరినటువంటి You are వాడు, hopeless. నిరీక్షణ లేకుండా ఉన్నావు. In Christ, క్రీస్తునందు you are elect people. నువ్వు ఏర్పరచబడిన You are వాడు. elite people. Elite people, special people. మీరు ప్రత్యేకమైనటువంటి వారు. You are empowered people. మీరు శక్తి నొందినటువంటి You వారు. are eternal citizens. నిత్యమైనటువంటి ఆ యొక్క నిత్యమైనటువంటి వారసులుగా That's why పౌరులుగా you ఉన్నారు. need to worship Him. అందుకొరకే మనం ప్రభువుని My ఆరాధించాలి. dear brothers and sisters, నా ప్రియమైన సోదరుడు so సోదరి, today, ఇది నాన్న many of us, మనలో చాలా we are మంది, like these first generation believers. మనమందరం కూడా ఈ మొదటి తరము విశ్వాసుల వలె ఉన్నాం. So many of us, మనలో చాలా we are మంది going through severe sufferings. మనం ఎంతో తీవ్రమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నాం. Some of our dear ones have gone through this coronavirus. మన ప్రియులైనటువంటి వారి యొక్క కరోనా తెగులు గుండా వెళ్ళినారు. They were suffering a lot in their family. వారి యొక్క కుటుంబాలు ఎంతో శ్రమ పడుతున్నారు. Many of us are suffering from the external opposition we have. మనలో చాలా మంది బయట నుండి వచ్చేటువంటి ఆ యొక్క శ్రమ నుండి We బాధపడుతున్నారు. are suffering from internal politics. ఆ యొక్క లోపల ఉన్నటువంటి రాజకీయాలను బట్టి కూడా శ్రమ We are పడుతున్నారు. suffering in our professional life. మన యొక్క వృత్తి రీతిగా ఉన్నటువంటి ఆ యొక్క జీవితంలో కూడా బాధపడుతున్నాం. We are suffering in our family life. మన కుటుంబ జీవితాల్లో బాధపడుతున్నాం. We are going through difficult
time, just like the first century believers. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ విశ్వాసుల వలె మనం కూడా అటువంటి శ్రమల గుండా వెళ్తున్నాం. The Lord is saying, ప్రభు అంటున్నాడు, look at me. నన్ను చూడండి, Look at my calling. నా యొక్క పిలుపును చూడండి. Chapter 1 verse 2. మొదటి అధ్యాయము, You are elect according to the foreknowledge of God the Father. తండ్రి అయినటువంటి దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఏర్పరచబడిన And వారు, you are sanctified by the Spirit. ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన And వారు, you are cleansed by the sprinkling of the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును We అంటున్నాడు. see the Trinitarian work in the life of these elect people. ఏర్పరచబడిన వారి విషయంలో ఈ యొక్క త్రియేకుని యొక్క కార్యాన్ని మనం గమనిస్తాం. God the Father, God the Son, God the Holy Spirit worked together to make us elect and elite people. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు చేసినటువంటి త్రియేకుని కార్యము ఇక్కడ కనబడతా ఉంది. So the Father knew us. తండ్రి మనను ముందుగానే ఎరిగినటువంటి వాడు. According to his foreknowledge we were chosen. తన భవిష్యత్తు జ్ఞానమును బట్టి మనం We are ఏర్పరచబడ్డవారు. sanctified by the Spirit. మనము ఆత్మ వలన We are పరిశుద్ధపరచబడ్డాము. redeemed by the sprinkled blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ప్రోక్షింపబడినటువంటి రక్తం ద్వారా విమోచించబడిన వారు. That's how we became elect people. అలాగూ మనం That's ఏర్పరచబడినటువంటి how వారంగా we became చేయబడ్డాము. elite people. అలాగే మనం ప్రత్యేకమైన వారంగా We are a అయ్యాము. special people. అందుకొరకు మనం ప్రత్యేకించబడిన We వారు, are chosen generation. ఏర్పరచబడిన A వారు, royal priesthood. రాజులైన యాజక A holy సమూహం, nation. పరిశుద్ధ జనం, God's own people. దేవుని యొక్క సొత్తైనటువంటి ప్రజలుగా ఉన్నారు. Apostle Peter was telling them, అపోస్తలుడైన పేతురు వారితో చెప్తున్నాడు, as long as you look at to your మీ circumstances, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మీరు చూసినంత oh, కాలం you will be discouraged. మీరు నిరాశ Do చెందుతారు. not worry about your sufferings. మీ యొక్క శ్రమలను గూర్చి విచారపడకండి. Look at the Lord. ప్రభువును Look at చూడమంటున్నాడు. the Lord's work. ప్రభు యొక్క కార్యమును What చూడమంటున్నాడు. the Lord has done to you. ప్రభు నీకేం చేస్తావచ్చు, And worship Him. ఆయన So my dear ఆరాధించమంటున్నాడు. brothers and sisters, మా ప్రియమైన సోదరుడు సోదరి, today, ఈ దినాన if you are going through discouragement, నువ్వు నిరాశ గుండా if you వెళ్తే, are going through suffering, శ్రమల గుండా వెళ్తే, oh, if you are crying out to the Lord, why Lord? ప్రభువా ఎందుకు ఇలా జరుగుతా ఉందని ప్రభువును మొరపెడితే, In the morning time, ఉదయకాల సమయంలో, worship time, ఆరాధన we సమయంలో saw the same message. ఇదే Similar వర్తమానం message. చూస్తా వచ్చినాం. Psalm 13, కీర్తన 13వ David was కీర్తన. crying, దావీదు ఏడుస్తా how ఉన్నాడు, long Lord? ఓ ప్రభువా How ఎంతకాలం, long I have to suffer? ఎంతకాలం నేను శ్రమ How పడాలి, long I have to hide? ఎంతకాలం నేను దాక్కుని How ఉండాలి, long you will turn away your face from me? ఎంతకాలము నీ ముఖమును నాకు త్రిప్పివేసి How long ఉంచుతావు? the enemy will boast against me? ఎంతకాలము శత్రువు నా పైన అతిశయిస్తాడు. He was pouring out his heart to the Lord. తన యొక్క హృదయం అంతటిని కూడా దేవుని ఎదుట ఆయన కుమరిస్తా But ఉన్నాడు. when he turned to the Lord, ఆయన ప్రభు వైపు when he తిరిగినప్పుడు, trusted the Lord, ప్రభు యందు నమ్మిక oh, ఉంచినప్పుడు he experienced the abundance of his grace. తన యొక్క సమృద్ధైన కృపను ఆయన That's అనుభవించగలిగినాడు. what Apostle Peter was also telling. అపోస్తలుడైన పేతురు కూడా అదే అంటా Do ఉన్నాడు, not worry about your sufferings. నీ శ్రమను కూర్చి విచారపడకు, Look at me నా వైపు చూసి and bring your sweet smelling incense unto me. నీ యొక్క పరిమళ వాసన ఆ యొక్క ధూపమును నా ఎదుకు తీసుకుని రమ్మంటున్నాడు. Because you are peculiar people. ఎందుకంటే నువ్వు దేవునికి ఎంతో సొత్తైనటువంటి You are ప్రజలుగా precious ఉన్నావు. people. అమూల్యమైనటువంటి వాడు. Because the one who called you is precious. ఎందుకంటే మిమ్మల్ని పిలిచినటువంటి వాడు ఆయన అమూల్యమైన వాడు. 1 Peter chapter 2 verse 7. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ The వచనం, one who called you is precious. మిమ్మల్ని పిలిచినటువంటి వాడు ఆయన అమూల్యమైన వాడు. Chapter 1 verse 19. మొదటి అధ్యాయం 19వ He వచనం, shed precious blood to you. ఆయన నీ కొరకై అమూల్యమైన రక్తమును కార్చాడు. Chapter 1 verse 1. Chapter 1 verse 7. మొదటి అధ్యాయం 7వ He వచనంలో gave you precious faith. ఆయన అమూల్యమైన విశ్వాసాన్ని అనుగ్రహించాడు. 2 Peter chapter 1 verse 4. రెండో పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో He gave you precious promises. ఆయన అమూల్యమైన వాగ్దానాలను Even అనుగ్రహించాడు. though we are scattered people, మనము చెదిరినటువంటి We are suffering వారుగా people. ఉన్నప్పటికీ, శ్రమపడుతున్న We are వారిగా ఉన్నప్పటికీ, sojourners. మనం we యాత్రికులుగా are ఉన్నప్పటికీ, despised people, తృణీకరింపబడిన people of వారమైనప్పటికీ, dispersion. అంటే ఎంతో హింసకుండా వెళ్తున్నటువంటి వారమైనప్పటికీ, In the eyes of the Lord, దేవుని దృష్టిలో you are special. నువ్వు ప్రత్యేకమైన You are వాడు, precious. నువ్వు అమూల్యమైన You are వాడు, peculiar. దేవుని సొత్తైన వాడు. Why are you precious? ఎందుకొరకు నువ్వు అమూల్యమైన వాడు Because అంటే, the one who called you is precious. ఎందుకంటే నిన్ను పిలిచినటువంటి వాడు ఆయన అమూల్యమైన వాడు. He gave precious faith to you. ఆయన నీకు అమూల్యమైన విశ్వాసాన్ని He ఇచ్చాడు. shed his precious blood for you. తన అమూల్య రక్తాన్ని నీ కొరకే గార్చినాడు. He gave precious promises to you. అమూల్యమైనటువంటి వాగ్దానాలు నీకు ఇచ్చాడు. Made you elect and elite people. ఆయన తన కొరకైనటువంటి సొత్తైన ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా That's చేసుకున్నాడు. why we should worship Him. అందుకొరకైనా మనం
ఆరాధించాలి? Why should we worship him? ఎందుకు ప్రభువును మనం From ఆరాధించాలి? this epistle we will see four important reasons why we should worship the Lord. ఈ యొక్క పత్రికలో నుండి 4 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలి? What the Lord has already done for us ప్రభు ఇదివరకు మన కొరకు ఏం చేస్తా and వచ్చాడు? what the Lord is doing in us today, ఈ దిన ప్రస్తుత దినాల్లో ఆయన మన కొరకు ఏం చేస్తా ఉన్నాడు? what he is going to do for us. మన కొరకు ఏం చేయబోతా ఉన్నాడు? ఆ సంగతులు Remembering these things, let us worship the Lord. ఈ సంగతులు చూసి మనం ప్రభువును ఆరాధిస్తాం. First of all, మొదటిది for the revelation of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువానికి కూర్చున్న బయలుపరుపు ప్రత్యక్షత ఇవ్వటానికి. Chapter 1. మొదటి అధ్యాయం. Chapter 1 verse 20. మొదటి అధ్యాయం 20వ వచనం. He indeed was foreordained before the foundation of the world, but was manifest, revealed in these last times for you. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనము. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడను గాని తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసమైన మీ నిమిత్తము కడవరి కాలంలో యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. The Lord Jesus Christ was revealed to you. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి ప్రత్యక్షపరచబడ్డాడు. Even though he was chosen before the foundations of the world. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయనని ఏర్పరచుకున్నప్పటికీ. Okay, he was chosen before the foundations of the world. జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పరచుకున్నాడు. But ఆయన నియమింపబడినాడు. ఆయన నియమింపబడ్డాడు. But was revealed to us in these last days. ఈ యొక్క కడవరి కాలములో తను తాను మనకు బయలుపరుచుకున్నాడు. He is a God of self revelation. ఆయన తను తానే బయలుపరుచుకున్నటువంటి దేవుడు. God is a God of progressive revelation. అంటే ఎడతేక జరిగేటువంటి ఆ యొక్క బయలుపరుపునిచ్చేవాడు ఆయన. So in the previous times, గత కాలంలో he చూస్తే revealed in several ways, in several times through several prophets. వేరు వేరు ప్రవక్తల ద్వారా వేరు వేరు సమయాల్లో వేరు వేరు విధానాల్లో దేవుడు తను తాను బయలుపరుచుకుంటా వచ్చాడు. Hebrews chapter 1 verse 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. Hebrews chapter 1 verse 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. In the past God spoke to our forefathers through the prophets at many times in various ways, but in these last days he has spoken to us by his son. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములందు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించిన ఆయన ద్వారా ప్రపంచం నిర్మించాడు. Yes, this he revealed himself through the son the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన తను తాను In the బయలుపరుచుకున్నాడు. Old Testament times, పాత నిబంధన through కాలంలో prophets, ప్రవక్తల in ద్వారా various times, వేరు వేరు various సమయాల్లో ways, వేరు వేరు God విధానాలు revealed in small and little ways. దేవుడు చిన్న చిన్న విధానాల్లో ఆయన He బయలుపరుచుకున్నాడు. revealed through the law. ఆయన ధర్మశాస్త్రం ద్వారా He revealed బయలుపరిచాడు. himself through prophets. ప్రవక్తల ద్వారా He బయలుపరిచాడు. revealed himself through tabernacle. ప్రత్యక్షపు గుడారం ద్వారా He revealed బయలుపరిచాడు. himself through temple. ఆ యొక్క ఆలయం ద్వారా He revealed బయలుపరిచాడు. himself through sacrifices. ఆ యొక్క బలి అర్పణల ద్వారా బయలుపరిచాడు. Those are smaller revelations. అవన్నీ కూడా చిన్న చిన్న ప్రత్యక్షతలు. But in the fullness of time, కాలము he సంపూర్ణమైనప్పుడు revealed himself fully through the Son, the Lord Jesus Christ. ఆయన తను తాను సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన తను సంపూర్ణంగా బయలుపరుచుకున్నాడు. That's why Peter was writing to these believers. అందుకొరకే పేతురు విశ్వాసులకు How రాస్తున్నాడు. wonderful is your revelation. మీకు ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత బయలుపరపు ఎంత గొప్పది. Even the Old Testament prophets longed for this revelation. పాత నిబంధనటువంటి ప్రవక్తలు ఇటువంటి బయలుపరపు కొరకై ఎంతో వాంఛించినప్పటికీ కూడా Chapter 1 verse 5. మొదటి అధ్యాయం 5వ వచనం We were waiting for the revelation of salvation. రక్షణ కొరకైన బయలుపరపు కొరకే వేచున్నారు. Verse 7. 7వ వచనం They talk about revelation. ఆయన ప్రత్యక్షత గురించి Verse మాట్లాడుతున్నారు. 13. 13వ వచనం Revelation of Jesus Christ. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు Chapter 4 అంటున్నాడు. verse 13. 4వ అధ్యాయం 13వ When వచనం the glory is revealed. మహిమ బయలుపరచబడినప్పుడు Chapter అంటున్నాడు. 5 verse 1. 5వ అధ్యాయం మొదటి When వచనం his glory is revealed. ఆయన మహిమ ప్రత్యక్షమైనప్పుడు So Lord revealed himself fully through Jesus Christ to us. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సంపూర్ణముగా తను తాను మనకు బయలుపరుచుకున్నాడు. That's why we should worship him. అందుకొరకే మనం ప్రభువుని ఆరాధించాలి. Colossians కొలస్సీలకు రాసిన పత్రిక chapter 1. మొదటి అధ్యాయం. Paul was also writing the same thing. పౌలు కూడా అదే మాట రాస్తా ఉన్నాడు. Colossians chapter 1 కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి verse అధ్యాయం 26 and 27. 26 27 వచనం. The mystery which has been hidden from ages, from generations, but now has been revealed to his saints. దేవుని వాక్యం అనగా యుగములలోను తరతరములను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకును మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అంటున్నాడు. Verse 27. 27వ వచనం. That mystery is Christ, the hope of glory. మధ్యలో రాయబడించిన అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Yes, Lord revealed in several ways, in several forms in the Old Testament. దేవుడు పాత నిబంధనలో చూస్తే నానా సమయాల్లోనూ
తర్వాత నానా విధములుగా తాను ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. But this mystery is hidden from ages and generations. ఈ యొక్క మర్మము చూస్తే యుగముల్లో తర్వాత తరముల్లో అది మరుగు చేయబడి ఉంది. What is this mystery? ఈ మర్మం ఏంటంటే This is the Lord Jesus Christ, ఇది యేసు ప్రభువారు, who is the hope of glory. ఆయనే మహిమ నిరీక్షణ. But this mystery is revealed to you and to ఈ me. యొక్క మర్మము, ఈ యొక్క సంగతి మనకు బయలుపరచబడింది. Mystery of the Lord Jesus Christ యేసు క్రీస్తు ప్రభువారిని గూర్చిన మర్మము is revealed to us fully in the New Testament. నూతన నిబంధనలో సంపూర్ణంగా మనకు బయలుపరచబడింది. The fullness of God's perfections are revealed in Jesus Christ. ఈ యొక్క దేవుని యొక్క సర్వ పరిపూర్ణత యేసు ప్రభువారి నందు బయలుపరచబడింది. That's why in Hebrew chapter 1 verse 3 we read, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చదువుతాం. Sun is the brightness of the glory and the express image of his being. 1:3. 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి అంటున్నాడు. ఆయన దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. In the fullness of the deity of God is revealed in Jesus Christ. దేవుని యొక్క ఆ యొక్క మహిమ తేజస్సు యేసు ప్రభువారి నందు మనకు బయలుపరచబడింది. He is the express image of the glory of God. దేవుని యొక్క ఆయన యొక్క చూస్తే ఆయన యొక్క ఆ యొక్క రూపము మనకు బయలుపరచబడతా ఆయన వచ్చింది. తత్వము యొక్క మూర్తిమంతము క్రీస్తునందు మనకు బయలుపరచబడి. ఆయన తత్వం యొక్క మూర్తిమంతము క్రీస్తునందు మనకు బయలుపరచబడింది. That's why in Colossians chapter 2 verse 9 also we read, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం in కూడా Christ we see the fullness of the deity of God. క్రీస్తునందు ఆ మాట చదువుతాము 2వ అధ్యాయం. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది. The fullness of the deity of is dwelling in Jesus Christ in bodily form. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. Yes, the fullness of the deity is revealed in Jesus Christ. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు ప్రభువారి నందు బయలుపరచబడింది. And the fullness of God's wisdom and knowledge are embedded, included in Jesus Christ. దేవుని యొక్క సర్వ జ్ఞానము, దేవుని యొక్క సర్వ ఆ యొక్క దైవత్వం అంతా కూడా యేసు ప్రభువారి నందు నివాసం చేస్తా ఉంది. Colossians chapter 2 verse 3. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం In whom all the hidden, all the treasures of wisdom and knowledge. బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. Yes, in him we see the fullness of knowledge and grace. ఆయన యందే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు కనబడతా John's ఉన్నాయి. Gospel chapter 1 verse 14. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. Jesus Christ came as the fullness of the glory, grace and the truth. యేసు క్రీస్తు ప్రభువారు చూస్తే ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మనకు ప్రత్యక్షపరచబడినాడు. కృపా He is the fullness of grace and truth of God. దేవుని యొక్క కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నివాసం చేస్తా He is వచ్చాడు. the fullness of the love of God. ఆయన దేవుని యొక్క ప్రేమకు ఆ యొక్క సర్వ పరిపూర్ణత అయి ఉన్నాడు. He is fullness of the glory of God. దేవుని యొక్క సర్వ మహిమ అయి ఉన్నాడు. So we should worship the Lord మనం ప్రభువుని for ఆరాధించాలి. the revelation of the deity through the revelation of the mystery of Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క అంటే ఆయన మర్మయుక్తమైనటువంటి ఆ సంగతిని మనకు బయలుపరిచినటువంటి దేవుని మనం He ఆరాధించగలిగాలి. is the fullness of God's glory, God's love, God's grace, God's truth, God's wisdom and knowledge. దేవుని యొక్క జ్ఞానమునకు, దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క సర్వ పరిపూర్ణతకు దేవుడు ఆయన రుజువై ఉంటా వచ్చినాడు. Through the revelation of the Lord Jesus Christ, యేసుక్రీస్తు వారి యొక్క బయలుపరుపు He ద్వారా gave us the revelation of the gospel. సువార్త యొక్క బయలుపరుపును ఆయన He ఇచ్చాడు. gave us the revelation of the church. సంఘం యొక్క బయలుపరుపును He ఇచ్చాడు. gave us the revelation of the mystery of the kingdom of God. దేవుని యొక్క రాజ్యమును గూర్చినటువంటి ఆ మర్మయుక్తమైనటువంటి బయలుపరుపును కూడా He ఇచ్చాడు. gave us the mystery of the second coming. రెండో రాకడను గూర్చినటువంటి మర్మయుక్తమైన ఆ సంగతిని బయలుపరుస్తా So వచ్చాడు. why should we worship this Lord? మనం ఈ ప్రభుని ఎందుకు ఆరాధించాలి? Because He revealed Himself fully and totally in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారిలో సంపూర్ణంగా తను తాను మనకు బయలుపరిచినందుకొరకే మనం ప్రభుని He gave us ఆరాధించాలి. the revelation of Jesus Christ. యేసు ప్రభు వారిని గూర్చిన He gave బయలుపరిపించాడు. us the revelation of the gospel. సువార్తను గూర్చిన He gave us బయలుపరిపించాడు. the revelation of glory. మహిమను గూర్చిన He gave బయలుపరిపించాడు. us the revelation of the church. సంఘమును గూర్చిన He gave us the బయలుపరిపించాడు. revelation of the second coming. రెండో రాకను గూర్చిన బయలుపరిపించాడు. Revelation of the kingdom. దేవుని రాజ్యమును గూర్చిన బయలుపరి. That's why we should worship Him. అందుకొరకే మనం ప్రభుని ఆరాధించాలి. Secondly, రెండోది He redeemed us. ఆయన మనల్ని విమోచిస్తా First వచ్చాడు. Peter మొదటి పేతురు రాసిన chapter పత్రిక 1 మొదటి అధ్యాయం verse 18 and 19. 18 19. First Peter chapter 1 verse 18 and 19. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18 We 19. were not redeemed with corruptible things like silver or gold from the aimless conduct received by tradition from your fathers, but with the precious blood of Christ,
as a lamb without blemish or without defect. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. Yes, you and I were redeemed. నేను విమోచించబడినటువంటి వారు. Not with silver and gold. అంటే వెండి బంగారముల వంటి వాటి ద్వారా But విమోచించబడలేదు. with precious, blemishless, spotless blood of the Lamb. నిష్కలంకమైన నిర్దోషమైన ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డారు. From the empty way of our lives. మన యొక్క అంటే చూస్తే వ్యర్థమైనటువంటి ప్రవర్తన నుండి From the corruptible things. అంటే క్షయమైనటువంటి సంగతుల నుండి, From sin. పాపము From నుండి, Satan. సాతాను From నుండి, our evil behavior. మన యొక్క చెడు ప్రవర్తన నుండి, From our bad addictions. మన చెడు అలవాట్ల నుండి, From our old customs. మన యొక్క పాత పద్ధతుల From నుండి, death. మా యొక్క మరణం నుండి, Hellfire. ఆ నరకాగ్ని నుండి The Lord redeemed us. ప్రభు మనను ఆయన That's why విమోచిస్తాడు. we should worship Him. అందుకొరకే మనం ప్రభువుని ఆరాధించాలి. Apostle Peter was reminding the believers, అపోస్తలుడైనటువంటి పేతురు విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్నాడు. you are redeemed people. మీరు You are విమోచించబడ్డవారు, special people. ప్రత్యేకమైన వారు. That's why you need to worship Him. అందుకొరకే మీరు ప్రభువుని ఆరాధించాలి. Before you came to me, మీరు నా యొద్దకు రాక మునుపు oh, you were offering sacrifices. మీరు బలులు You are అర్పించారు, offering money, మీరు ఆ యొక్క కానుకలుగా డబ్బు ఇస్తా వచ్చారు, thinking that you will be redeemed. మీరు విమోచించబడతారేమో అని ఆలోచిస్తా వచ్చారు. But in Jesus Christ, యేసు ప్రభు వారిలో we are not redeemed with silver and gold. మనము వెండి బంగారంల వంటి ఆ క్షయ వస్తువుల చేత We are విమోచించబడలేదు. redeemed with the precious, spotless, blemishless blood of the Lamb. అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డా. My dear brothers and sisters, నా ప్రియమైన సోదరుడు in order to సోదరి, redeem you and me, నేను నన్ను the విమోచించడం Lord కొరకే came into this world. ప్రభు ఈ లోకంలోనికి The వచ్చాడు. fullness of the deity put aside all His divine prerogatives, took up the form of man and came into this world. తన దైవికమైనటువంటి ఎంతో శ్రేష్టమైన సంగతులన్నింటినీ కూడా ప్రభువారు ప్రక్క నుంచి మన కొరకు ఆయన ఈ లోకానికి దిగి వస్తా He వచ్చాడు. went to the cross, శిలువ మీదకి shed వెళ్ళాడు. His precious, sinless, holy blood on the cruel cross of Calvary. తన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి రక్తాన్ని ఆ క్రూరమైనటువంటి కలవరి శిలువలో ఆయన And గార్చాడు. He delivered us. మనకు విడుదలని He gave ఇచ్చాడు, us salvation. రక్షణ He ఇచ్చినాడు, gave us eternal redemption. నిత్యమైనటువంటి విమోచన మనకి Great ఇచ్చాడు, salvation. గొప్ప A రక్షణ, glorious salvation. A మహిమాయుక్తమైన complete రక్షణ, salvation. సంపూర్ణమైన Our రక్షణ. soul, body and spirit will be redeemed. మన ఆత్మ ప్రాణ దేహములు సంపూర్ణంగా That's why విమోచించబడినట్లు. we need to worship Him. అందుకొరకు మన ప్రభుని Why should ఆరాధించాలి. we worship this Lord? ఈ ప్రభుని మనం ఎందుకు First ఆరాధించాలి? of all, మొదటిది, for the revelation through the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుని గురించినటువంటి బయలుపరుపు మనకు అందజేసినాడు. 1 Corinthians chapter 4 verse 4. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ వచనములో, The age of this, the angel of this age has blinded many people. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనేకుల గుడితనాన్ని But కలుగజేసింది. the Lord has opened our eyes through the Lord Jesus Christ. కానీ మన ప్రభు యేసు ప్రభు వారి ద్వారా మన యొక్క కన్నులు తెరుస్తా వచ్చాడు. That's why we should worship Him, అందుకొరకు మన ప్రభుని for His ఆరాధించాలి. revelation. ఆయన తను బయలుపరిచినందు కొరకే. Secondly, రెండోది, for His redemption. ఆయన ఇచ్చినటువంటి విమోచన కొరకే. That is what He has already done. అది ఇదివరకు ఆయన చేసినటువంటి But కార్యం. now what is He doing in us? ఇప్పుడు ఆయన మనలో ఏం చేస్తా ఉన్నాడు? He is making us a radiant and royal house of God. దేవుని యొక్క రాజకత్వపు ఆ యొక్క గృహముగా ఆయన నిర్మిస్తా ఉన్నాడు. Chapter 2, 1 Peter, మొదటి పేతురు రాసిన పత్రిక chapter 2, 2వ అధ్యాయము verse 5. 5వ వచనము, You also as living stones are being built up as a spiritual house. యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరంగా The కట్టబడుచున్నారు. Lord is building us as a spiritual house. ఆత్మ సంబంధమైన ఇంటిగా ప్రభు మనల్ని కడతా Not ఉన్నాడు. only the Lord redeemed us, ప్రభు మనల్ని విమోచించడం మాత్రమే He కాదు, brought us into His house తన ఇంటిలోనికి తీసుకొచ్చాడు. and building us on this Lord Jesus Christ, who is our chief cornerstone. యొక్క ముఖ్యమైనటువంటి మూలరాయి అయిన యేసు ప్రభు వారి మీదే మనల్ని ఆత్మ సంబంధమైన ఇంటిగా ఆయన నిర్మిస్తా ఉన్నాడు. Chapter 2, verse 6. 2వ అధ్యాయం 6వ వచనం, Behold, I lay in Zion a chief cornerstone, elect and precious. ఇక్కడ చూస్తే ఇదిగో ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమైన మూల రాతిని సియోన్లో స్థాపించి ఉన్నాను. Verse 7. 7వ The వచనం, stone which the builders rejected has become the chief cornerstone. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి The ఆయన. Lord is our cornerstone. మన ప్రభువే మూలరాయి He is అయినాడు. our capstone. ఆయన మన He ముఖ్యమైనటువంటి is our రాయి. Alpha and Omega. ఆయన మన ఆది అంతమై ఉన్నాడు. He is the beginning and the end. ఆయనే యొక్క ఆది అంతమై He is ఉన్నాడు. our foundation. ఆయన మన పునాది. He is the foundation for the spiritual house.
house. మన ఆత్మ సంబంధమైన ఇంటికి ఆయనే He పునాదిగా is the ఉన్నాడు. living stone. ఆయనే సజీవమైన రాయి. Chapter 2 verse 4. 2వ అధ్యాయం 4వ Coming to him as a living stone. ఆయన యొద్దకు సజీవమైన రాళ్ళ వలె వస్తున్నాడు. Yes, he is a chief stone. ఆయనే ముఖ్యమైనటువంటి He రాయి. is the precious cornerstone. ఆయన ముఖ్యమైన మూలరాయి అయి He is ఉన్నాడు. the capstone. ఆయనే ఆ యొక్క ముఖ్యమైనటువంటి రాయిగా And ఉన్నాడు. he is building us as living stones to be a radiant and royal spiritual house. రాజులైన మిక్కిలి ప్రకాశమైనటువంటి ఒక యాజకత్వపు ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రభువే సజీవమైనటువంటి రాళ్ల చేత నిర్మిస్తా Oh, ఉన్నాడు. my dear brothers and sisters, నా ప్రియమైనటువంటి today the Lord సోదరులారా, has brought us into his house. ఇది నాన్న ప్రభు తన ఇంటికి మనల్ని He తీసుకొని is building వచ్చాడు. us. ఆయన మనల్ని He is నిర్మిస్తున్నాడు. strengthening us. మనల్ని He is బలపరుస్తున్నాడు. transforming ఆయన us. మనల్ని రూపాంతరపరుస్తున్నాడు. house. తన ఇంటిలో He is comforting us. ఆయన మనల్ని In ఆదరిస్తున్నాడు. his house, తన ఇంటిలో he is strengthening us. మనల్ని In బలపరుస్తున్నాడు. his house, తన ఇంటిలో he is transforming ఆయన us. మనల్ని In రూపాంతరపరుస్తున్నాడు. his house, తన ఇంటిలో oh, he is providing every provision for us. మనకు ప్రతి ఏర్పాటును సదుపాయాన్ని ఆయన కల్పిస్తా In ఉన్నాడు. his house, he is protecting us, తన ఇంటిలో మనల్ని భద్రపరుస్తున్నాడు. preparing us for his second coming. తన యొక్క రెండవ రాకడకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. Every blessing will flow through from the house of God. ప్రతి ఆశీర్వాదము కూడా దేవుని ఇంటిలో నుండి అది మనకు That's why అనుగ్రహించబడుతుంది. Apostle Peter was writing to the believers. అందువరకే అపోస్తలుడైన పేతురు విశ్వాసులకు You are రాస్తున్నాడు, scattered in this world. మీరు ఈ లోకంలో చెదిరిన వారు, You are discouraged because there is no physical house for you at the temple for you. నీకు భౌతిక సంబంధమైనటువంటి ఏ యొక్క ఆలయం మీకు లేనటువంటి కారణాన్ని బట్టి చింతపడుతున్నారు. You are the house of God. మీరే దేవుని యొక్క ఆలయం. Lord is building you. ప్రభు నిన్ను నిర్మిస్తా God is ఉన్నాడు. strengthening you. ప్రభు నిన్ను బలపరుస్తా ఉన్నాడు. Is that not true in our lives? అది మన యొక్క జీవితాల్లో వాస్తవం కదా. When we go through tough times, మనము కష్టాల గుండా when we go వెళ్ళినప్పుడు, through sufferings, శ్రమల గుండా వెళ్ళినప్పుడు it is only the house of God that comforts us. మనల్ని ఆదరించేటువంటి ఏకైక స్థలం అది ప్రభు యొక్క When we come మందిరం. to the house of God, దేవుని యొక్క ఇంటికి we are వచ్చినప్పుడు comforted, మనం we are ఆదరించబడుతున్నాం, encouraged, we are ప్రోత్సహించబడుతున్నాం, strengthened, we are బలపరచబడుతున్నాం, revived, మనము we are ఉజ్జీవపరచబడుతున్నాం, restored. God is సమకూర్చబడుతున్నాం. building us here. ప్రభువే ఇక్కడ మనం నిర్మిస్తా God is ఉన్నాడు. building our families here. మన కుటుంబాలను ఆయన నిర్మిస్తున్నాడు. That's why we should worship Him. అందుకొరకే మన ప్రభుని Lord, ఆరాధించాలి. thank you for thy house. ప్రభు నీ యొక్క ఇంటిని బట్టి నీకు Lord, వందనాలు. thank you. You have become the living stone. నువ్వు సజీవమైనటువంటి రాయిగా నాకు అయినందుకు Chief వందనాలు. cornerstone. ముఖ్యమైన మూలరాయి అయినందుకు Oh, వందనాలు. you are building us on thy foundation. నీ యొక్క పునాది మీదే మమ్మల్ని We will నిర్మిస్తున్నందుకు never be వందనాలు. shaken. మేమెన్నడూ కూడా కదల్చబడము. Whatever the persecution might be, హింస whatever the ఏమైనప్పటికీ, suffering might be, శ్రమ whatever the ఏమైనప్పటికీ, difficulties might be, కష్టాలు we ఏమైనప్పటికీ, are being built on the unshakable, sure, solid, strong foundation of the Lord Jesus Christ. కదల్చబడని ఎన్నడూ కూడా అది చెల్లించబడినటువంటి నిశ్చలమైనటువంటి బలమైనటువంటి పునాది మీద, క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడతా Why ఉన్నాం. should we worship the Lord? ఎందుకొరకు మన ప్రభుని First ఆరాధించాలి? of all, మొదటిది for the revelation of the Lord Jesus Christ. యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారి ద్వారా తండ్రిని బయలుపరిచేందుకు మనం ఆరాధించాలి. Secondly, రెండోది, for the redemption through the Lord Jesus Christ. యేసు ప్రభు వారి ద్వారా మనకి ఇవ్వబడినటువంటి విమోచన కొరకు ప్రభుని ఆరాధించాలి. Thirdly, మూడోది, for the radiant and royal house of God the Lord is building in us and through us. ప్రభు మన ద్వారా మనలో నిర్మిస్తా ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన మిక్కిలి ప్రకాశమానమైనటువంటి ఆ యొక్క ఆలయం కొరకే ప్రభుని మనం ఆరాధించాలి. Fourthly, lastly, నాలుగోదిగా చివరిగా, for the reserved inheritance for us. మన కొరకే భద్రపరచబడినటువంటి ఆ యొక్క స్వాస్థ్యము కొరకే. First Peter మొదటి పేతురు రాసిన chapter 1 మొదటి అధ్యాయం verse 3, verse 3 and 4. 3-4 First వచనాలు. Peter chapter 1 verse 4. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4 వచనం. In to you are given begotten again into a living hope through the resurrection of Jesus Christ into an inheritance incorruptible and undefiled, does not fade away, reserved in heaven for you. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేషమైన కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. The Lord is preparing an inheritance which is incorruptible, undefiled, does not fade away, reserved in heaven for us. మన కొరకే నిత్యముగా భద్రపరచబడినటువంటి ఆ యొక్క స్వాస్థ్యము కొరకై ప్రభు మనల్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. అది అక్షయమైనది, వాడబారినటువంటిది, ఎన్నడూ కూడా అది నిర్మలమైనటువంటి ఆ యొక్క నిరీక్షణ It is స్వాస్థ్యం reserved for us. మన కొరకే అది భద్రపరచబడింది. So these believers, ఈ విశ్వాసం they were all scattered. వీరందరూ They చెదిరిపోయి lost their jobs. వారి ఉద్యోగాలు పోయాయి, They lost their family, they lost their properties. వారి యొక్క ఆస్తులన్నీ They కూడా might have పోయినాయి, lost their money. వారి యొక్క డబ్బు They were పోగొట్టుకున్నారు, confused. వారు కలవరంలో ఉన్నారు. Oh,
what about my future? నా యొక్క భవిష్యత్తు సంగతి ఏంటి? To them Peter was writing, వారి కొరకే పేతురు do రాస్తున్నాడు, not worry about your earthly inheritance. ఈ యొక్క భూ సంబంధమైన స్వాస్థ్యం కొరకే చింతపడకండి. Look at the eternal inheritance, నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని చూడండి. incorruptible, అది అక్షయమైనది, undefiled, అది ఏమాత్రం కూడా అపవిత్రపరచబడదు, and reserved in heaven for you. పరలోకమందు మీ కొరకే భద్రపరచబడింది. Lord is preparing for that. ప్రభువే దాని కొరకే మనల్ని So సిద్ధపరుస్తున్నాడు. today let us worship the Lord ఇదిన మనం ప్రభువుని for ఆరాధిస్తాం. that glorious inheritance, ఆ మహిమాయుక్తమైన స్వాస్థ్యం కొరకే, inheritance of the kingdom of God, దేవుని రాజ్యమైనటువంటి స్వాస్థ్యం, inheritance of eternal life. నిత్య జీవన కూర్చిన It స్వాస్థ్యం, is inheritance of promises, అది వాగ్దానాలను కూర్చున్నటువంటి స్వాస్థ్యం, inheritance of blessings, అది ఆశీర్వాదాల స్వాస్థ్యం, inheritance of glory and honor. మహిమ ఘనత కలిగినటువంటి It is స్వాస్థ్యం, inheritance of new heaven and new earth. నూతన ఆ యొక్క ఆకాశము నూతన భూమిని కూర్చున్నటువంటి స్వాస్థ్యం. We don't need to work hard for that. మనం దాని కొరకే కష్టపడి It is a పనిచేయాలి. free inheritance from the Lord. అది ఉచితంగా దేవుని నుండి అనుగ్రహించబడిన In స్వాస్థ్యం. this world, ఈ లోకంలో how much we work hard, మనం ఎంత కష్టపడి we పనిచేస్తే, work 24/7. నువ్వు ఆ యొక్క వారానికి 7 రోజులు పనిచేసినా కూడా Whatever that you can make is very little. నువ్వు ఏదైతే సంపాదిస్తావు అది కొద్దిగానే ఉంటుంది. One day it will be thrown out. ఒక దినాన అది It is పారవేయబడుతుంది, corruptible. అది క్షయమైపోయేది, It fades away. అది ఇంకా క్షయమైపోయేటువంటిదిగానే ఉంది. But look at the Lord's inheritance. ప్రభు ఇచ్చేటువంటి స్వాస్థ్యం చూడండి. Incorruptible, undefiled, and does not fade away. అది అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారినటువంటి స్వాస్థ్యం. The Lord is coming very soon. ప్రభు ఎంతో త్వరగా And we వస్తున్నాడు. will have abundant entrance into that glorious inheritance. ఆ నిత్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి ఆ యొక్క స్వాస్థ్యంలోనికి ఎంతో గొప్ప ప్రవేశాన్ని మనం కలిగి That's ఉంటాం. what we saw in the morning time today. ఉదయకాల సమయంలో మనం చూస్తా వచ్చాం, Abundant entrance into the eternal inheritance. నిత్యమైనటువంటి స్వాస్థ్యంలోనికి సమృద్ధి అయినటువంటి ప్రవేశం మనకు కలుగుతాం. That's why we need to worship Him. అందుకొరకు మనం ప్రభుని My ఆరాధించాలి. dear brothers and sisters, నా ప్రియమైన సోదరుడు సోదరి, today ఈ you దినాన may be going through tough times, కష్టం గుండా వెళ్తున్నామేమో, sufferings, శ్రమల గుండా worried వెళ్తున్నాము, about your money, డబ్బును గురించి worried విచారపడుతున్నామేమో, కుటుంబానికి గురించి you're having tough విచారపడుతున్నామేమో, times at work, ఆ యొక్క పని చేసేటువంటి స్థలాల్లో కష్టాలు you're గుండా suffering in ఉన్నామేమో, your family life. నీ కుటుంబ జీవితంలో శ్రమ పడుతున్నావేమో. The Lord is saying, ప్రభు అంటున్నాడు, you are precious to me. నీవు నాకెంతో అమూల్యమైనటువంటి వాడు. Because you, the one who called you is precious. ఎందుకంటే మిమ్మల్ని పిలిచినటువంటి వాడు ఆయన అమూల్యమైన He వాడు. gave you precious faith. ఆయన అమూల్యమైన విశ్వాసాన్ని He ఇచ్చాడు. shed His precious blood for you. నీ కొరకే అమూల్య రక్తాన్ని కార్చాడు. He gave precious promises to you. అమూల్యమైనటువంటి వాగ్దానాలు నీకు ఇచ్చాడు. You are no more strangers and sojourners and suffering and scattered people. ఇంకా ఈ లోకంలో ఇంకా చెదిరినటువంటి వారుగా ఈ యొక్క యాత్రికులుగాను తర్వాత పరదేశులుగా ఉండేటువంటి అవకాశం లేదు. You are elect people. నువ్వు ఏర్పరచబడిన You are వాడు, elect people. నువ్వు ప్రత్యేకమైనటువంటి వాడు, You are empowered people. మీకు అధికారం You are అనుగ్రహించబడిన eternal వారు, citizens. నిత్యమైనటువంటి పౌరులుగా ఉన్నాం. Yes, all these things I am preparing for you. వీటన్ని సంగతులన్నిటిని కూడా మీ కొరకే నేను Look సిద్ధపరుస్తున్నాను. unto me. నా యొద్దకు You are chosen generation, ఏర్పరచబడిన వంశము, a royal priesthood, రాజులైన యాజక a holy సమూహము, nation, పరిశుద్ధమైన my జనం, own special people. నాకు సొత్తైనటువంటి ప్రజలు. Why the Lord made us? ప్రభు మనల్ని ఎందుకొరకు తయారు To చేశాడు? declare the praises of Him who brought us out of darkness into His marvelous light. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి తీసుకొని వచ్చినటువంటి ఆయన యొక్క గుణాతిశయంలో ప్రచురం చేయ నిమిత్తం In తీసుకొచ్చి order to declare His praises, తన యొక్క స్తుతులను ప్రచురపరచడానికి God made us a special people. ప్రభు మనం ప్రత్యేకమైన వారిగా చేశాడు. 4 important reasons we saw why we should worship the Lord. మనం ప్రభుని ఎందుకొరకు ఆరాధించాలో 4 ప్రాముఖ్యమైన సంగతులు చూసాం. First of all, for the revelation of the deity through the revelation of the Lord Jesus Christ. మొదటి సంగతి యేసు ప్రభు వారి ద్వారా తండ్రిని మనకు బయలుపరిచినందుకొరకే మన ప్రభుని ఆరాధించాలి. Revelation of the Christ. అంటే క్రీస్తు ప్రభువాని గూర్చిన బయలుపరు, Revelation of glory. మహిమను గూర్చిన బయలుపరు, Revelation of the gospel. సువార్తను గూర్చిన Revelation బయలుపరు, of the kingdom. దేవుని రాజ్యాన్ని గూర్చిన బయలుపరు, Revelation of the church. సంఘంను గూర్చిన God బయలుపరు. gave us through the revelation of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి ప్రత్యక్షతలన్నీ ఇచ్చాడు. Secondly, రెండోది He redeemed us ఆయన మనకు విమోచన by the ఇచ్చాడు. precious, sinless, spotless, blemishless blood of the Lamb. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అంటే గొర్రెపిల్ల యొక్క నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి ఆ యొక్క రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. That's why we should worship Him. అందుకొరకు మన ప్రభుని Not with ఆరాధించాలి. silver and gold, అంటే వెండి బంగారంలో వంటి ఆ వస్తువుల చేత but విమోచించబడలేదు. with the precious blood of the Lamb. యేసు ఆ గొర్రెపిల్ల యొక్క అమూల్య రక్తం ద్వారా విమోచించబడ్డాడు. Redeemed us ఆయన మనం from విమోచించాడు sin, పాపము నుండి, from world, లోకము నుండి, from Satan, సాతాను from నుండి, our bad addictions, మన చెడు అలవాట్ల నుండి, from death, మరణము from నుండి, hellfire,
ఈ యొక్క నరకాగ్ని నుండి, from the present evil world, ప్రస్తుతం ఉన్నటువంటి దుష్ట from the కాలంలో నుండి, empty way of life. అంటే మన వ్యర్థ ప్రవర్తన నుండి Lord redeemed us, మనల్ని made విమోచించాడు, us special people. మనల్ని ప్రత్యేకమైన వారుగా That's చేశాడు. why we should worship Him. అందుకొరకే మన ప్రభువుని ఆరాధించాలి. Thirdly, మూడోది, He is building us as a holy, royal, spiritual house. పరిశుద్ధమైన ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఇంటిగా, ఒక రాజకత్వపు ఇంటిగా మనం In నిర్మిస్తాం. the house of God, దేని యొక్క ఇంటిలో we are strengthened, మనం we are బలపరచబడుతున్నాం, comforted, మనం we are ఆదరించబడుతున్నాం, revived, మనం we are ఉజ్జీవపరచబడుతున్నాం, provided, మనకు సదుపాయం we are ఏర్పాటు protected. చేయబడతా ఉంది, భద్రత we ఉంది, are prepared for second coming. ఆయన రాకడ కొరకే సిద్ధపరచబడుతున్నాం. Fourthly, lastly, నాలుగోదిగా చివరిగా, let us worship the Lord for the glorious inheritance, wonderful, incorruptible, does not fade away inheritance the Lord is preparing for us. ప్రభు మన కొరకే సిద్ధపరుస్తా ఉన్నటువంటి మహిమాయుక్తమైనటువంటి స్వాస్థ్యము, అది ఎన్నడూ కూడా వాడబారిపోయినటువంటిది, నిర్మలమైనటువంటి అక్షయమైనటువంటి స్వాస్థ్యం కొరకే ప్రభుని మనం ఆరాధించాలి. Remembering these four important reasons, ఈ నాలుగు ప్రాముఖ్యమైనటువంటి కారణాలు జ్ఞాపకం చేసుకొని let us worship Him. మనం ప్రభుని May ఆరాధిస్తాం. the Lord help us. ప్రభు మనకు సాయం చేయను గాక.